జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయడం ఎంత కష్టమో, ఒకసారి స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడం కూడా అంతే కష్టం. సో మనం ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ ఆంటర్ప్రినియర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్టోరీ ఎవరిదో కాదు, ద హారిజన్ కలెక్షన్ ఫౌండర్ మన నవ్య గారి స్టోరీ గురించి. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత 2016లో ఒక చిన్న ఫేస్బుక్ పేజ్ ద్వారా తన శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల ఆ బిజినెస్ జర్నీని అక్కడే ఎండ్ చేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత ఆమె HSBC, ఎసెంచర్ లాంటి ఐటీ కంపెనీస్లలో కూడా జాబ్ చేశారు. ఆ తర్వాత తన హస్బెండ్ తో కలిసి రెస్టారెంట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాలు బాగానే గడిచింది. కానీ కోవిడ్ వల్ల ఆ రెస్టారెంట్ బిజినెస్ ని కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత వాళ్ళ అమ్మ ఇచ్చిన ఒక చిన్న సజెషన్ తో మళ్ళీ తన శారీ బిజినెస్ ని అయితే స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ లేదు, షాప్ లేదు, స్టాక్ లేదు, అయినా కూడా నేను గెలుస్తాను అన్న ఒక్క నమ్మకంతో జీరో ఇన్వెస్ట్మెంట్ తో రీసెల్లింగ్ బిజినెస్ ని అయితే ఎంచుకొని బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆర్డర్ గుంటూరు నుంచి వచ్చింది. అది కేవలం ఆర్డర్ మాత్రమే కాదు, నేను నా జీవితంలో మళ్ళీ ఎదగగలుగుతాను అని ఇచ్చిన ఒక గట్టి నమ్మకం. సో ఇంకా ఆమె ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంత కష్టం ఉంది కాబట్టే ఒక చిన్న ఫేస్బుక్ పేజ్ తో స్టార్ట్ అయిన ఆమె జర్నీ ఈ రోజు వేలాది మంది కస్టమర్స్ తో, లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో ఒక బ్రాండ్ గా నిలిచింది. ఈ స్టోరీ మనకు చెప్తుంది ఒకటే, ఒక్కసారి ఫెయిల్ అవ్వంగానే ఇంకా ఆపేద్దాం అని అనుకోకుండా 10 సార్లు అయినా సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి. ఎందుకంటే ఫస్ట్ టైమే ఎవ్వరికి సక్సెస్ రాదు, కానీ ట్రై చేస్తుంటూ పోతుంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. సో ఈ హారిజన్ కలెక్షన్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఆంటర్ప్రిన్యూర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.